హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో మీ శ్రవంతి. టాపిక్ వచ్చేసి ఏంటంటే శ్వాసక్రియ రేటు ఎలా తెలుసుకోవాలి, శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేది ఎలా తెలుసుకోవాలి. ఒక రైతు దగ్గర ఒక ఎనిమలు డల్లుగా అనిపించిన, మేత మేయకపోయినా వీక్గా ఉన్న రైతు అనేది ఒక 3 జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 3 టెంపరేచర్ చెక్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి రెస్పిరేషన్ శ్వాసక్రియ రేట్ అనేది చెక్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే నాడి అనేది కూడా రైతు చెక్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్వాసక్రియ తెలుసుకోవడం ఎలా. శ్వాసక్రియ అంటే ఒకసారి గాలి పీల్చినట్లయితే ఉచ్ఛ్వాస బ్రీతింగ్ అంటారు. గాలి వదలడాన్ని నిశ్వాస బ్రీత్ అవుట్ అని అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియనే శ్వాసక్రియ అంటారు. ఈ శ్వాసక్రియ అనేది ఒక్కొక్క ఎనిమల్లో ఒక్కొక్క రకంగా అనేది ఉంటుంది. ఒక నిమిషానికి ఒక్కొక్క ఎనిమల్లో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. టైంని 1 నిమిషానికి మనము ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయో కౌంటింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ ఫింగర్ని ముక్కు దగ్గర పెట్టినట్లయితే 1 నిమిషం టైం వరకు ఎన్ని ఆస్కల్టేషన్ అంటే మన బాడీలో ఉన్న శబ్దాలను స్టెథోస్కోప్తో వినడాన్ని ఆస్కల్టేషన్ మెథడ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా మనము స్టెత్ను రిబ్స్ల మధ్య పెట్టి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. పశువులలో 1 నిమిషానికి 12 నుండి 16 సార్లు మనకు శ్వాసక్రియ రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే గొర్రెలు మరియు మేకల్లో చూసుకున్నట్లయితే 1 నిమిషానికి 12 నుండి 20 సార్లు అనేది శ్వాసక్రియ రేట్ అనేది ఉంటుంది. పందులలో వచ్చేసి ఏంటంటే 1 నిమిషానికి 10 నుండి 16 సార్లు అనేది శ్వాసక్రియ రేట్ అనేది ఉంటుంది. డాగ్ లో వచ్చేసి ఏంటంటే 14 నుండి 30 సార్లు శ్వాసక్రియ రేట్ అనేది ఉంటుంది. మనము ఒక్కొక్క ఎనిమల్ ని మనము ఇట్లా చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎనిమల్ యొక్క కండిషన్ను చెప్పడానికి వీలుగా ఉంటుంది. డాక్టర్ కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే నార్మల్గా ఉందా మనకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ జరిగే శ్వాసక్రియని యూప్నియా అంటారు. సాధారణంగా అంటే మనం క్యాలిక్యులేషన్ మనం 1 నిమిషంలో మనము క్యాలిక్యులేషన్ ఈ రకంగా చూసుకున్నట్లయితే మనం నార్మల్గా ఉన్నట్లయితే అది సాధారణంగా జరిగే శ్వాసక్రియ. ఈ సాధారణంగా జరిగే శ్వాసక్రియని యూప్నియా అంటారు. ఎక్కువ సార్లు మనం శ్వాసక్రియ తీసుకున్నట్లయితే దాన్ని పాలిప్నియా అంటారు. తక్కువ సార్లు మనం శ్వాసక్రియ కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఒలిప్నియా అంటారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే దాన్ని డిస్నియా అంటారు. శ్వాస తీసుకోకపోవడాన్ని ఎప్నియా అని అంటారు. ఈ రకంగా మనము రైతు తెలుసుకోవాల్సిందైతే ఈ రకంగా మనము ఈ శ్వాసక్రియ రేటు అనేది తెలుసుకోవచ్చు. మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.